రక్తహీనత తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి. ఎవ్రీడే మనకి డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటేనే మీరు కంపల్సరీ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవాలి. సో వెజిటేబుల్ జ్యూస్ లో కూడా మీరు ఏం వేసుకోవాలి అని అంటే క్యారెట్ వేసుకోవడం, బీట్రూట్, కీరా, టమోటా ఈ నాలుగిటిని వేసుకొని మీరు మిక్స్ చేసుకొని ఆ జ్యూస్ లో మీరు ఏం చేస్తారంటే హనీ మిక్స్ చేసుకొనైనా తాగండి. రెండోది ఏమన్నా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోనైనా తాగండి. ఐరన్ ప్రొడక్షన్ బాగా జరుగుతూ ఉంటది. ఆకుకూరల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, అందులోనూ తోటకూర, పాలకూర, బ్రొకోలీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పల్లి ఉండలు కానివ్వండి, నువ్వులు ఉండలు కానివ్వండి, లేదా కొబ్బరి లౌజులు ఉంటాయి కదా, ఈ మూడిట్లో ఎప్పుడైతే మనం ఏదో ఒక రెండు తినగలుగుతామో, ఎందుకంటే బెల్లం వేస్తారు కాబట్టి బెల్లంలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇంకాస్త ఐరన్ బాగా పెరగడానికి అన్నా కలుపుకోవచ్చు అంటే గోధుమ గట్టి పౌడర్ కలుపుకోవచ్చు.